నాని హాయ్ హాయ్ అప్పు బా. ఒక్కదానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మా బావ నాకైతే హెల్ప్ చేస్తుండే ఇక్కడ. మమ్మీ హాయ్. నేను ఇండిపెండెన్స్ డేకి స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నాను, అందుకనే నేర్చుకుంటున్నాను. ఇండిపెండెన్స్ డే ఆఫ్ అవర్ కంట్రీ ఆన్ 15th August 1947 we get independence from the British rule, so we freedom fighter with the British, so we celebrate Independence Day. Thank you. Jai Hind, Jai Bharat. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. Studying in third class. First, I wish to all happy Independence Day. Respected principal sir and teachers, parents, and all my dear friends. Today is 15th August, and I wish a very happy Independence Day. Independence Day is a national festival of our country. సో మొత్తానికైతే మమ్మీని అయితే ఇప్పుడు హెయిర్ జుట్టు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం ఏం రెడీ కాలేదు, ఓన్లీ హెయిర్ వేయాలి, బొట్టు పెట్టాలి. ఇంకా ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి నైట్ నుండి నేను స్పీచ్ ఇస్తానని చెప్పి ఇద్దరు ప్రిపేర్ అవుతుండ్రు అనమాట. నాన్నగారు చెప్తాడు 1 మీద నాకు నమ్మకం ఉంది, కానీ మమ్మీ కూడా ఇంత ఫాస్ట్గా చదువుకుంటుందని నేను అనుకోలేదన్నమాట. సో వీడియోలో మీకు అప్పుడప్పుడు చేశాను. సో మమ్మీని రెడీ చేయించిన తర్వాత నాన్నగారిని కూడా రెడీ చేయించాను. ఇంకా మా ఆయన వెళ్ళేసి తోలేసి వచ్చేసిండు అనమాట. 9 అయిపోయిన టైము. ఇక్కడ జెండా ఎగిరేసిండ్రు. జెండాకు వెళ్ళేసి వచ్చేసి ఇంకా దేవునికి దీపం పెట్టేసి ఇప్పుడే ప్రశాంతంగా అయితే కూర్చున్నాడు అనమాట. ఇంకా తను కూడా ఏం తినలేదు. ఇంకా అదే జెండాకి వెళ్ళిండు కదా ఇక్కడనే. ఇంకా స్వీట్లు అయితే అవి తీసుకొని వచ్చేసిండు. ఇంకా మార్నింగ్ పిల్లల కాడికి దోశలు కొద్దిగా లైట్గా టిఫిన్ లాగా పెట్టామని చెప్పేసిండ్రు. అందుకని చెప్పి శరీరం 2 దోశలు అయితే వేసేసినాను, వాళ్ళకి పెట్టించినాను. ఇంకా దేవునికి దీపం వచ్చేసి ఇంకా ఆయన్నే పెట్టిండనమాట, నేనేం పెట్టలేదు. ఇంకా మార్నింగ్ టీ తాగినాను, అంటే ఆకలి అయిందనమాట. చాయ్ బిస్కెట్లు తిన్నాను. తర్వాత ఇప్పుడు కొద్ది మిగిలితే గరం పెట్టేసుకుంటున్నాను. సో నేను ఆ పని చేసుకునేసరికి నాన్న వాళ్ళు వచ్చిండనమాట. వాళ్ళు వచ్చింది నేను వీడియో తీసినాను, చూడలేదు వాళ్ళు చూడకుండానే వీడియో అయితే తీసుకున్నాను. సో నైట్ నుండి అదే స్వీట్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది కదా. ఇంకా వాళ్ళు ఎవరు ఇచ్చిండ్రో ఎవరు లేదో ఎట్టెట్ అనేది ఈ వ్లాగ్ ఫుల్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. సో వీళ్ళు వచ్చేది నాన్న వాళ్ళ డాడీకి ఇంకా తెలియదు అనమాట. ఇంట్లో రెస్ట్ తీసుకుంటుండు, అంటే వీళ్ళని తోలుకురావడానికి వెళ్దామని అనుకున్నాడు. కాకపోతే వీళ్ళు సడన్గా వచ్చేసిండ్రు అనమాట. ఉన్నాడు ఇంట్లో. మన సండే రోజు హాలిడే అంట. వినాయక చవితి దా. ఏ డ్రెస్ ఇప్పుడు ఫస్ట్
వెరీ గుడ్. మన గుడ్ యాడ్ ఉంది మేడం. చెప్పండి. డాడీ చేస్తుంది కానీ సార్ అప్పుడే లేట్ అయింది అన్నారు. అందరూ ఒకటే తనగా అందరూ గ్రౌండ్గా మళ్ళీ స్వీట్ కూడా ఇచ్చిండ్రు కానీ కవర్ ఇవ్వలే. కవర్ ఇవ్వలే. ప్లేట్లో పెట్టి ఇచ్చిండ్రు. అది ఒకరికి వేరేలా ఇస్తారా? వేరేలాగా ఇస్తారు మన. నీ స్పెషల్గా స్పీచ్ ఇచ్చినావు కదా, ఏమన్నా ఇచ్చిందా? ఏం లేదా? బాగా తయారు వచ్చినాం ఏమన్నా అనగా. మళ్ళీ ఒకటి పోయింది మళ్ళా. చూపి పోగొట్టుకొని వచ్చినావా? చూపి ఏం పోయలేదు. పోయిందే. పోయిందిగా మమ్మీ. దగ్గర దగ్గరకైనాయి మళ్ళీ ఎన్ని పెట్టినా వీడ అక్కడ మళ్ళీ మా దగ్గర దగ్గర కాదు. ఎన్ని పెట్టినావా? అవతల ఎన్ని పెట్టినాయి, ఇవతలు కూడా అన్నీ పెట్టినా. ఏడు పెట్టింది. ఐదే ఉన్నాయి, 2 పడిపోయినాయి. ఏ జరుగు. జెండా అయిపోయింది, ఇంకేంటి వెళ్తున్నావు? చూపి మమ్మీ ఎన్ని ఉన్నాయి చూపి. అవతల 7 ఉన్నాయి. 1 2 3 4 5 మమ్మీ. అవును 2 పోగొట్టినావు కదా. అవును అవును, ఇవతల 5 ఉన్నాయి, అవతల 5. ఏయ్ ఎట్లే ఏయ్. పా ఫ్రెష్ అప్ కాపా మమ్మీ. వేసుకోండి నీకు. చూడు మమ్మీ, చూపి ఇక్కడ చూపి. డాడీతో అనుకోండి, మళ్ళీ ఫోటో తీస్తా. నువ్వు కదా నన్ను ఇలా ఆడు మమ్మీ. సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీతో కొద్దిసేపు ఆడుకున్నారనమాట. ఆడుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ తొందరగా లేవడం ద్వారా ఇంకా పిల్లలకు బాగా నిద్ర వచ్చేసింది, బాగా పడుకున్నారనమాట. సో ఇప్పుడు లేపుతుంటే కూడా అస్సలు లేవట్లేదు. సో జెండా వందనం రోజైతే వీళ్ళది ఇలా అయితే గడిచిపోయింది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. లేవమ్మా అమలమ్మ, లేవురా. ఎంతసేపు అయ్యారా, లేపుతుంటే లేసలేవు. లేవు 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 పైన లేవాలి. ఇంకా వీడు ఏమని లేపుతానే వాడు వండుకుంటాడు, వాడిని లేపుతానే ఏం వండుకుంటాడు. ఇద్దరిని లేపాలి ఒకటేసారి. లేపు బావ, వండుకుంటున్నా మళ్ళా. మొహం కడుక్కోపోలేవు నువ్వు. మళ్ళీ ఈయన కూర్చుంటే ఇట్లే వండుకుంటావు. చూసినా లేవు నాన్న, మొహం కడుకుంటారా? లేవు